గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. ఈరోజు నేను మీ గురించి ఒక స్పెషల్ వీడియో. అదేంటంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఎవరైతే స్టూడెంట్స్ ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌ని ఎగ్జామ్‌ని రాయడానికి ఇప్పటివరకు ప్రిపరేషన్ చేశారో వాళ్ళ గురించి ఒక క్విక్ రివిజన్ మ్యాథమెటిక్స్ నుంచి ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ గురించి నేను చేయబోతున్నాను. ఈ వీడియోలో 8 చాప్టర్స్ నుంచి 11 క్వెషన్స్ అనేవి ఈరోజు నేను సాల్వ్ చేయబోతున్నాను. దీనివల్ల మీకిది చాలా యూజ్ అవుతుంది. రేపొద్దున మీరు ఎగ్జామ్స్‌లో అపియర్ అయినప్పుడు అక్కడ మీకు ఇలాంటి క్వెషన్స్ వస్తే మీరు ఈజీగా ఇప్పుడు నేను చెప్పే ఈ బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ అండ్ విత్ కొంచెం ట్రిక్స్ మిక్స్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఓకే. లెట్స్ స్టార్ట్ చేద్దాం మరి. ఓకే. చూడండి. ఈరోజు టైప్ 2 ఏంటంటే టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్. ఓకే. టైమ్ అండ్ వర్క్‌లో ఫస్ట్ క్వెషన్. ఓకే. క్వెషన్ ఏంటి? ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్. బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 18 డేస్. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 డేస్ అండ్ దెన్ ఏ లీవ్స్. ఇన్ హౌ మెనీ మోర్ డేస్ విల్ బి కంప్లీట్ ద వర్క్ ద రిమైనింగ్ వర్క్ అని ఉంది. అంటే ఇక్కడ ఏముందంటే ఏ అనే ఒక పర్సన్ ఒక పనిని 12 డేస్‌లో చేస్తే అదే సేమ్ పనిని బి అనేవాడు 18 డేస్‌లో చేస్తాడంట. అయితే వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఎన్ని రోజులు? 4 డేస్ చేశారంట. 4 డేస్ చేసిన తర్వాత ఏ అనేది ఆ వర్క్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది బి చేస్తది. అది ఎన్ని రోజుల్లో చేస్తదనేది ఇక్కడ క్వెషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి? ఫస్ట్ మనకు కావాల్సింది టోటల్ వర్క్. ఓకే. టోటల్ వర్క్ కావాలి. రెండోది ఏంటంటే ఎఫిషియన్సీ. అంటే ఎఫిషియన్సీ అంటే ఒక పర్సన్ ఒక రోజుకి ఎంత పని చేయగలడు అనేది ఎఫిషియన్సీ అనమాట. మనం టోటల్ వర్క్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎన్ని రోజుల్లో చేసింది వర్క్? 12 డేస్‌లో చేసింది. బి అదే సేమ్ పని 18 డేస్‌లో చేసింది కదా! అయితే మనకి టోటల్ వర్క్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఈ ఏ ఒక్క టోటల్ డేస్‌కి, బి ఒక్క 18 డేస్ అంటే టోటల్ డేస్ 18 డేస్‌కి ఎల్‌సిఎం తీస్తే మనకి టోటల్ వర్క్ వస్తది. ఎల్‌సిఎం మనం నార్మల్ మెథడ్‌లో చేస్తే టైం పడతది కాబట్టి నేను ఒక ట్రిక్ చెప్తాను. అది ఫాలో అవ్వండి. ఈ రెండిట్లో పెద్ద నంబర్ ఏది? 18. ఈ 18 12తో కట్ అవుతుందో చూడాలి. అవ్వకపోతే 18ని డబుల్ చేసుకోవాలి. 18కి డబుల్ ఎంత? 36. చూడండి. ఈ 36 అనేది 12తో కట్ అవుతుంది. 18తో కట్ అవుతుంది. సో, ఇది ఎల్‌సిఎం అనమాట. అంటే వచ్చే ఎల్‌సిఎమే టోటల్ వర్క్. దిస్ ఈజ్ టోటల్ వర్క్. వచ్చే ఎల్‌సిఎమే టోటల్ వర్క్. అయితే మనకి ఎఫిషియన్సీ ఫైండ్ ఔట్ చేయాలంటే టోటల్ వర్క్ బై టోటల్ డేస్. అంటే 36కి 12తో బై చేసుకుంటే మనకి ఎఫిషియన్సీ వస్తది. ఓకే. ఏం చేయాలి? డివైడ్ చేయాలి. 36కి 12తో బై చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫిషియన్సీ వస్తది. సో, ఎంత? 3. అంటే ఏ ఒక రోజుకి 3 యూనిట్స్ వరకు పనిచేస్తది. అంటే టోటల్ 36 యూనిట్స్ అయితే ఒక రోజుకి ఏ చేసేది 3 యూనిట్స్. అలానే ఇప్పుడు బిది కావాలంటే 36కి 18తో బై చేయండి. ఈ ప్లేస్‌లో 18 ఏసుకోండి ఇప్పుడు. 36 18తో బై చేస్తే ఎంతొస్తది ఇక్కడ? ఎంతొస్తది? ఇక్కడ 2. అంటే ఒక రోజుకి బి చేసే పని 2 యూనిట్స్. ఒక రోజుకి ఏ పని చేసేది 3 యూనిట్స్. టోటల్‌గా 36 యూనిట్స్ అనమాట. సో, మనకి ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చింది. అలానే టోటల్ ఎఫిషియన్సీ వచ్చింది. సో, ఇప్పుడు మనం క్వెషన్‌కెళ్దాం. ఏమడిగాడు? వాళ్ళు ఇద్దరు కలిసి పని చేశారంట. ఎన్ని రోజులు? 4 డేస్. 4 డేస్. ఇక్కడ మనకు తెలుసు ఏ ఒక రోజుకి 3 పని చేస్తది. బి ఒక రోజుకి 2 పని చేస్తది. టోటల్‌గా ఎంత? ఇద్దరు కలిసి చేస్తే ఎంతొస్తది? 5 వరకు వస్తది. కదా! ఒక రోజుకి 5 అయితే 4 డేస్‌కి ఎంత అవుద్ది? ఇంటూ 5 కదా! 20. అంటే టోటల్‌గా వాళ్ళిద్దరూ 4 డేస్‌కి 20 వర్క్ అయితే కంప్లీట్ చేశారు. మనకి ఎంత వర్క్ పెండింగ్ ఉంది? టోటల్ వర్క్ ఎంత? 36. అందులో
ఇప్పుడు వరకు కంప్లీట్ అయ్యే పని ఎంత చూడండి, పని 20, సో మైనస్ చేస్తే 16, అంటే రిమైనింగ్ 16 వరకు అయితే ఉంది. ఓకే, 16 వరకు అయితే ఉంది. ఈ 16 వరకు బి ఎన్ని రోజుల్లో చేస్తుంది? సింపుల్, మనకి ఎన్ని రోజుల్లో చేస్తాను క్వశ్చన్ అడిగితే మనం చేయాల్సింది ఒకటే, అదేంటంటే రిమైనింగ్ వర్క్ ఎంతైతే ఉందో టోటల్ వర్క్ బై ఆ పర్సన్ ఒక ఎఫిషియన్సీతో డివైడ్ చేసుకోవాలి. సో 16కి ఎఫిషియన్సీ ఎంత బీది 2, 2తో బై చేసుకోండి, చేస్తే ఎంత వచ్చింది 8, అంటే ఇంకా 8 డేస్ పడుతుంది అంట ఆ 16 వర్క్ కంప్లీట్ చేయడానికి. సో ఆన్సర్ ఏంది 8 డేస్. ఓకే, 8 డేస్. ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. ఇదే టాపిక్లో ఇంకో క్వశ్చన్ చేద్దాం, మీకు కొంచెం క్లియర్ అర్థం అవ్వచ్చు. చూడండి, A, B, C can complete a work in 10 days, 12 days, 15 days respectively. They start working together, but after 2 days A leaves and after another 2 days B leaves. How long will it take for a C to complete the remaining work? ఏం లేదు, సేమ్ క్వశ్చన్, బట్ ఇక్కడ 3 పర్సన్స్, అక్కడ 2 పర్సన్స్. సో మనకి ఏం చెప్పాను, ఎప్పుడైనా ఒక టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటి, టోటల్ వర్క్. మనకు కావాల్సింది టోటల్ వర్క్ అండ్ ఎఫిషియన్సీ కావాలి. ఓకే, టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది ఇప్పుడు చెప్పాను కదా. ఏ ఎన్ని రోజుల్లో చేస్తుంది వర్క్, ఏ ఎన్ని రోజుల్లో చేస్తుంది, ఏ అనేది 10 డేస్ చేస్తుంది అదే వర్క్. అదే సేమ్ వర్క్ బి 12 డేస్లో చేస్తుంది, అదే సేమ్ వర్క్ సి 15 డేస్లో చేస్తుంది. సో మనకి టోటల్ వర్క్ కావాలంటే ఎఫిషియన్సీ తీసుకోవాలి కదా. సో నేనేం చెప్పా ట్రిక్, ఈ మూడిట్లో పెద్ద నెంబర్ ఏది 15. ఈ 15 10తో డివైడ్ అవుతుంది చూడండి, 12తో అవుతుందో చూడండి, అవ్వదు. ఇప్పుడు 15 డబల్ చేసుకోండి 30, 12తో అవ్వదు. మళ్ళీ ఆ 30 డబల్ చేసుకోండి 60, అంటే 60 అవుతుంది చూడండి ఖచ్చితంగా. చూడండి 10 6 జా కదా, దిస్ ఈజ్ 10 6 జా, ఎఫిషియన్సీ ఎంత వస్తుంది ఇక్కడ 6. ఇది 12, 60కి 12తో బై చేస్తే ఎంత వస్తుంది 5 జా. 60 15తో బై చేస్తే ఎంత వస్తుంది 4. అంటే ఏ ఒక రోజుకి 6 యూనిట్ చేస్తుంది, బి ఒక రోజుకి 5 యూనిట్ చేస్తుంది, సి ఒక రోజుకి 4 యూనిట్ చేస్తుంది. టోటల్ వర్క్ ఎంత 60. దిస్ ఈజ్ టోటల్ వర్క్. ఓకే, 60 అనేది టోటల్ వర్క్. అయితే ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం చూడండి. దే స్టార్ట్ వర్క్ టుగెదర్, అంటే ముగ్గురు కలిసి పని స్టార్ట్ చేశారంట. ఆఫ్టర్ 2 డేస్ ఏ లీవ్స్, అంటే 2 రోజులు చేసిన తర్వాత కలిసి ముగ్గురల్లా ఏ వదిలేసిందంట వర్క్. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు చేశారు, 2 డేస్ చేశారు. 3 పర్సన్స్ కదా, ముగ్గురు కలిసి చేశారు కదా. ముగ్గురిది ఒక రోజు ఎఫిషియన్సీ ఎంత, ఒక రోజుకి 4 + 6 10 + 15, ఒక రోజు 15 చేస్తారు. అయితే 2 డేస్ కలిసి చేస్తారు, ఇంటూ 15 30 వర్క్ చేశారు. తర్వాత ఆఫ్టర్ ఎనదర్ 2 డేస్ తర్వాత బి లీవ్స్, అంటే 2 డేస్ తర్వాత నెక్స్ట్ 2 డేస్ బీసీ కలిసి చేశారంట నెక్స్ట్ 2 డేస్. సో ఈ ఇద్దరికి ఎఫిషియన్సీ అంటే ఒక రోజుకి 9 కదా, బి ఉన్న సి 5 + 4 9. సో ఒక రోజుకి 9 అయితే 2 డేస్కి ఎంత అవుద్ది 18. సో టోటల్ వర్క్ ఎంత కంప్లీట్ అయింది ఇప్పుడు వరకు, టోటల్ 48 వర్క్ కంప్లీట్ అయింది కదా. ఇంక రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, టోటల్ వర్క్లో ఇప్పుడు వరకు అయ్యే వర్క్ తీసేయండి, అంత 60 - 48 చేస్తే 12 వర్క్ ఉంది. ఈ 12 వర్క్ అనేది ఓన్లీ సి చేస్తాడు. ఎన్ని రోజులు పడుతుంది సికి, నథింగ్, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ 4 కట్ చేయండి 3 జా, అంటే 3 డేస్లో సి అనేది రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఇలా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు వరకు మనం చేసిన చాప్టర్ 1, అదే టైమ్ అండ్ వర్క్. ఇప్పుడు చాప్టర్ 2 చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఇక్కడ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ ఉంది, టైం స్పీడ్ డిస్టెన్స్ ఈ చాప్టర్ నుంచి చేద్దాం. ఇప్పుడు ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి at a speed of 60 kilometers and returns from point B to point A at a speed of 40 kilometers. What is the average speed of the car for the entire journey? ఎప్పుడైనా మనకి యావరేజ్ స్పీడ్ అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ఇస్తే, స్పీడ్ ఇస్తే మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టోటల్ డిస్టెన్స్ని
టోటల్ టైం టేకిన్తో బై చేస్తే యావరేజ్ స్పీడ్ వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడంటే దిస్ ఈజ్ పాయింట్ ఏ, దిస్ ఈజ్ పాయింట్ బి. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాడు ఎంత స్పీడ్లో, ఓకే. ఇక్కడ నుంచి 60 ఫీట్లో వెళ్తున్నాడు, ఓకే. అటు నుంచి వచ్చినప్పుడు 40 స్పీడ్లో వెళ్తున్నాడు, 40 స్పీడ్లో వెళ్తున్నాడు. అయితే టోటల్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద టోటల్ ఎంటర్ జర్నీ అని ఉంది. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ తెలియదు కదా, డిస్టెన్స్ తెలియదు. సో మనం ఏం చేయాలంటే ఇలాంటప్పుడు డిస్టెన్స్ తెలియకున్నప్పుడు ఏదైతే మనం టైం అండ్ వర్క్ చేసాం కదా ఎల్సిఎం, ఇక్కడ కూడా 2 స్పీడ్స్ ఉన్నాయి కదా, ఒకటి 60 కిలోమీటర్లు ఉంది, ఒకటి 40 కిలోమీటర్లు ఉంది. ఈ రెండింటికి నేను ఎల్సిఎం తీస్తే ఒక డిస్టెన్స్ అయితే వస్తుంది. సో 60కి 40కి ఎల్సిఎం ఎంత? ఫస్ట్ 60 చూసుకోండి, 60కి 40తో కట్ అవ్వదు అని డబల్ చేయండి, 120. అంటే 120 అనేది స్పీడ్ అవుద్ది ఇక్కడ, సో డిస్టెన్స్ అవుద్ది ఇక్కడ కదా. ఇక్కడ 120 అనేది టోటల్ డిస్టెన్స్ ఎలా వచ్చిందంటే ఈ స్పీడ్ 1ని స్పీడ్ 2ని ఎల్సిఎం తీస్తే 120 వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చెప్పాం, మనకు టైం కావాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ అంతే. ఇది 62 అంటే 60 స్పీడ్లో వెళ్తే 2 hours టైం పట్టింది. అదే సేమ్ డిస్టెన్స్ని 40 స్పీడ్లో వెళ్తే ఎంత టైం పడుతుంది? 3 అంటే 3 hours పడుతుంది. టోటల్గా వెళ్ళి రావడానికి 5 hours పట్టింది. మనకి ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అడిగాడు కాబట్టి మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తాం, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? 120. టోటల్ టైం టేకిన్ ఎంత? 5 hours, ఓకేనా. సో ఇప్పుడు కట్ చేసుకోండి, ఎంత అవుతుంది? 5 2 సారీ 5 2 5 4 దిస్ ఈజ్ వన్ సైడ్ వెళ్ళింది ఇది కదా, దీనికి డబల్ చేసుకోవాలి కదా, అప్పుడే కదా మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. 120 కిలోమీటర్స్ ఒక సైడ్, ఇంకొక 120 కలుపుకున్న మీరు టోటల్గా 240 డిస్టెన్స్ని టోటల్ టైంతో చేసిన ఆ 48 వస్తుంది. లేదు ఫస్ట్ వన్ సైడ్ డిస్టెన్స్ని కట్ చేసుకుంటే 24 అని డబల్ చేసుకుంటే 48, అంటే యావరేజ్ స్పీడ్ 48 అనమాట, ఓకేనా. నేనేమంటున్నా అంటే 120 ఒక సైడ్, ఇంకొక సైడ్ 120, 240కి ఎంత టైం పట్టింది? 5 hours. కట్ చేస్తే 48. లేదా ఫస్ట్ వన్ సైడ్ డిస్టెన్స్తో 5తో బై చేసుకోండి, 24 వస్తుంది అని డబల్ చేసుకోండి, ఎందుకంటే ఇంకో 120 డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, ఓకే. ఇలా చేయొచ్చు. సో ఆన్సర్ ఏంటి? 48 kilometers, ఓకే. ఇలా చేయాలంటే ఎప్పుడైతే డిస్టెన్స్ ఇవ్వరో ఒక స్పెసిఫిక్ ఒక స్పీడ్ ఇస్తారు, ఇంకో స్పీడ్ ఇస్తారు, యావరేజ్ స్పీడ్ చేయమన్నప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ రావాలంటే స్పీడ్ 1కి స్పీడ్ 2కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీస్తే ఒక డిస్టెన్స్ వస్తుంది. ఆ డిస్టెన్స్కి ఫస్ట్ స్పీడ్తో బై చేస్తే ఒక టైం వస్తుంది, సెకండ్ స్పీడ్స్తో బై చేస్తే ఇంకో టైం వస్తుంది. అది టోటల్ టైం అనమాట. అంటే వెళ్ళడం రావడానికి టోటల్ టైం అది. ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ కావాలి కాబట్టి టోటల్ ఎంత? 120 240 డిస్టెన్స్ మనకి 5తో బై చేస్తే 48 kilometers per hour వస్తుంది అనమాట యావరేజ్, ఓకే. నెక్స్ట్ చూడండి, టైం స్పీడ్ డిస్టెన్స్. ఇది కూడా ఏ సైక్లిస్ట్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 kilometers at a speed of 10 kilometers and then travels another 40 kilometers at a speed of 20 kilometers. What is the average speed of the cyclist for the entire journey? సేమ్ ఇక్కడ యావరేజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టైం కావాలి. టైం కావాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇచ్చే డిస్టెన్స్ని స్పీడ్తో బై చేయాలి. ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు? 30 kilometers. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి ఎల్సిఎం అవసరం లేదు. ఈ 30 kilometers ఎంత స్పీడ్లో వెళ్ళండి? 10. సో మనకి ఒక టైం వస్తుంది 3 hours, ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ ఏదైతే డిస్టెన్స్ ఉంది ఎంత? 40 kilometers.
ఈ 40 కిలోమీటర్స్కి 20 స్పీడ్లో వెళ్ళిండు, అప్పుడు ఎంత వస్తుంది? 2 అవర్స్. సో టోటల్ టైం ఎంత ఇప్పుడు? 3 + 2 5 అవర్స్. ఓకే, టోటల్ టైం 5 అవర్స్. మనకి ఏం కావాలి? యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్ స్పీడ్ కావాలి అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ ఎంత చూడండి, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 40 ఉంది, టోటల్ 70 డిస్టెన్స్ బై టోటల్ టైం ఎంత? 5 అవర్స్. కట్ చేసుకుంటే 5 14 కదా, 5 14. సో ఆన్సర్ ఏంది? 14 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ అనమాట. ఎట్లా చేసుకోవాలి? ఓకే, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి చేస్తున్నాను. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 20%, వాట్ ఈస్ ద నెట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద పర్సంటేజ్? ఎప్పుడైనా ఒక పర్సంటేజ్ అంటే ఎప్పుడైతే ఒక ప్రైజ్కి ప్రొడక్ట్ ఒక 20% ఇంక్రీజ్, డిక్రీజ్, ఆర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నార్మల్గా మనం ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాస్ట్ ప్రైజ్ తెలియదు కదా, కాబట్టి మనం ఆల్వేజ్ కాస్ట్ ప్రైజ్ 100% తీసుకోవాలి. ఇప్పుడు ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇంక్రీజ్డ్ అంటే కాస్ట్ ప్రైజ్ మీద 20% ఇంక్రీజ్ అయ్యిందంట. 100 మీద 20% ఎంత? 20%. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 120% అయ్యింది. ఓకే, ఎందుకంటే 20% ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ డిక్రీజ్ బై 20%. అప్పుడు ఈ 120% మీద 20% తగ్గింది. సో 120లో 20% ఎలా తీస్తాం మనము? నార్మల్ మెథడ్లో అయితే 20/100 కట్ చేస్తే 1 5 జా, 5 2 జా, 5 2 జా, 5 4 జా, అంటే టోటల్గా 24% తగ్గింది. 120లో 24% మైనస్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు 96%గా వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ప్రైజ్? సింపుల్, 100 ఉండేది, ఇప్పుడు 96 అయింది. సో ఎంత చేంజ్ అయింది? 4% డిఫరెన్స్ వచ్చింది. సో అది పర్సంటేజ్లో మార్చుకున్నాడు కాబట్టి 4% డిక్రీజ్, 4% తగ్గింది 100తో చూస్తే. ఎట్లా చేసుకోవాలి? ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ స్కోర్డ్ 45% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 15 మార్క్స్. సారీ, ఇక్కడ క్వశ్చన్ తప్పైంది అనుకుంటా. ఇక్కడ చిలగా 0 ఉండాలి, 40 40. ఓకే, 40% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 15 మార్క్స్. ఇఫ్ ద పాసింగ్ మార్క్స్ ఆర్ 45%, వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్? అంటే ఆ అబ్బాయి 40% మార్క్స్ తెచ్చాడు, బట్ పాస్ అవడానికి ఎంత పర్సంటేజ్ కావాలి? 45% కావాలి. ఎన్ని మార్కుల్లో ఫెయిల్ అయ్యాడు? 15 మార్క్స్లో ఫెయిల్ అయ్యాడు కదా. ఈ 15 మార్క్స్ ఫెయిల్ అయింది అంటే ఈ డిఫరెన్సే కదా ఆ ఫెయిల్ అవ్వడం అనేది. అంటే 5% తక్కువ రావడమే కదా ఫెయిల్ అయ్యాడు. సో ఆ 5% ఈక్వల్ టు ఆ 15 మార్క్స్ కదా. మనకు 1% కావాలంటే ఏం చేస్తాం? 15కి 5తో బై చేస్తాం, ఇది ఎంత వచ్చింది? 3 మార్క్స్. 1%కి 3 మార్క్స్ అయితే 100%కి ఎంత అవుతుంది? ఇంటూ 100 చేసుకుంటే 300 వచ్చింది. ఓకే, టోటల్ 300 మార్క్స్. ఇలా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు ఇంకో మోడల్ ఏంటది? సింపుల్ ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ ఎస్ఐ, సింపుల్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ 10,000 is invested at a simple interest rate of 5% per annum, what will be the total amount after 3 years? ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సమ్ ఎంత చూసుకోవాలి. సమ్ 10,000, 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఓకే, అయితే వాట్ విల్ బి ద టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 3 years? టోటల్ అమౌంట్
అంటే ఏంటి? టోటల్ అమౌంట్ నథింగ్, సమ్ ఏదైతే ఇన్వెస్ట్ చేసాం అది ప్లస్ 3 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్. ఇక్కడ సమ్ ఎంత? 10,000. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1 ఇయర్కి 5 అయితే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? ఇంటూ 3 అంటే 15% వచ్చింది. సో 15%. ఈ 15% ఏది మీద వచ్చింది? ఇచ్చే సమ్ మీద. సో 10,000కి 15% తీయాలంటే ఏంటి? సింపుల్ కదా. 10,000 బై 15% కావాలంటే బై 15/100 వేసుకోవాలి. 0 0 కట్. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఇంటూ చేసుకుంటే 1500. ఓకే. సో ఇది ఈ ప్లేస్లో 1500 వేసుకోండి. ఓకే. సో కలుపుకున్న 10,000 ప్లస్ 1500 ఎంత? 12,500 టోటల్ అమౌంట్. సో 12,500. ఓకే. నేను జస్ట్ మీకు బేసిక్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ట్రిక్స్ ఉన్నాయి, ఆ ట్రిక్స్తో షార్ట్ కట్స్ ఉన్నాయి, అంత ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. బట్ ఇలాంటి టైంలో మీకు ట్రిక్స్ చెప్పి చేస్తే మీకు అర్థం అవ్వదు, దీనివల్ల మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం బేసిక్ యూజ్ చేసి కొంచెం ఈజియెస్ట్గా చేయడానికి నేను ట్రై చేస్తున్నాను, దీనివల్ల మీకు ఎగ్జామ్లో యూజ్ అవుద్ది. ఓకే. నెక్స్ట్ కొంచెం చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ annum? ఇక్కడ సపోజ్ 100% అనేది సమ్. ఓకే. ఇది 8 ఇయర్స్కి 200% అయింది. డబుల్ అంటే అంతేగా, డబుల్ అంటే 8 ఇయర్స్కి అంటే ఎంత పెరిగింది ఇక్కడ? పర్సంటేజ్ 100% కదా. ఈక్వల్ టు అంటే 8 ఇయర్స్ కదా పెరిగింది. 8 ఇయర్స్ 1 ఇయర్ కావాలంటే ఏం చేస్తాం మనం? 1 ఇయర్ కావాలంటే నథింగ్, సింపుల్. మనకి 1 ఇయర్ కావాలంటే ఈ 100కి 8తో బై చేసుకుంటాం. కట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 1 జా 20 ఉంది, 0.5 12.5% 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏం లేదు, ఎంతైతే పర్సంటేజ్ పెరిగిందో మనకి ఇయర్స్తో బై చేసుకుంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. 12.5%. క్వశ్చన్ చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఏ ట్రేడర్ సెల్స్ ఇన్ ఆర్టికల్ at loss of 10%. If the selling price, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ కోసం ఇది. ఓకే. ఏ ట్రేడర్ సెల్స్ an article at a loss of 10%. If the selling price is 900, what is the cost price of the article? ఒక ట్రేడర్ సేల్స్ అనే ఆర్టికల్ ఎంత లాస్ అంట అంటే సపోజ్ అతను కొన్ని కాస్ట్ ప్రైస్ ఎంత అనుకోండి 100%, అతను 10% లాస్కి అమ్మాడు అంటే ఈ 100%లో 10% మైనస్ చేసుకుంటే 90%కి అతను సేల్ చేశాడు. దిస్ ఈజ్ కాస్ట్ ప్రైజ్, దిస్ ఇస్ సెల్లింగ్ ప్రైజ్ కదా, ఎందుకంటే 10% డిఫరెన్స్ రావాలి లాస్కి అమ్మాడు కాబట్టి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైజ్ ఇస్ 900, కాస్ట్ ప్రైజ్ ఎంత అని అడుగుతుంది. సింపుల్, 90% ఈక్వల్ టు 900 కదా. మనకి 100% కావాలంటే ఫస్ట్ 1% తీసుకోవాలి. సో 1% రావాలంటే ఏం చేస్తాం? ఈ 900 90తో బై చేసుకుంటాం. 0 0 కట్, 9 1 జా అంటే 1%కి 10 రూపీస్. 100% ఎంత అవుద్ది? ఇంటూ 100 చేస్తే 1000. సో ఆన్సర్ ఏంది? 1000. ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇది కూడా సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ లాస్. A shopkeeper sells an article for 1200 and makes a profit of 20%. What was the cost price of the article? Suppose cost price 100% అనుకోండి. ఓకే. అతనికి 20% లాభం వచ్చిందంట, ప్రాఫిట్ వచ్చింది అంటే ఈ కాస్ట్ ప్రైస్లో అది యాడ్ అవుద్ది కదా. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? ఇప్పుడు 120%.
మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎంత కమ్మాడు 1200కి, అంటే ఇన్ మీన్స్ 120 ఈజ్ ఈక్వల్ టు 1200. అడిగింది ఏంటి, కాస్ట్ ప్రైజ్ ఎంత. సో మనం 120 1200 అయితే 1 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏం లేదు, సింపుల్, 0 కట్ 12 1 అంటే 20. 1% ఈక్వల్ టు 10. సో 1% ఈక్వల్ 10. 100% ఎంత అవుద్ది ఇంటూ 100. సో టోటల్గా దిస్ ఈజ్ 1000. సో ఆన్సర్ ఏంది 1000. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ వస్తే ఎగ్జామ్లో ఇలా సాల్వ్ చేసుకోవాలి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్, ఇది యావరేజ్ నుంచి వచ్చింది, ఇది యావరేజ్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 students in a class is 16 years. If the age of the teacher is also included, the average age increased by 1 year. What is the age of the teacher? First of all, total students in the total students 5 students. అలా యావరేజ్ ఏజ్ ఎంత 16 years. ఓకే, మనకి వాళ్ళ ఒక టోటల్ ఏజ్ కావాలంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ యావరేజ్ చేసుకుంటే టోటల్ ఏజ్ అనేది వస్తుంది. సో 16 యావరేజ్, టోటల్ 5 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత 80 years. ఓకే, 80 years. టోటల్ 5 స్టూడెంట్స్ యొక్క ఏజ్ అనేది 80 years. అయితే ఇప్పుడు ఒక టీచర్ కూడా ఇంక్లూడ్ అయ్యాడంట, అందువల్ల యావరేజ్ పెరిగింది 1 year అంట. ఇప్పుడు స్టూడెంట్స్ 5 ప్లస్ 1 టీచర్, టీ పెడదాం ఇక్కడ, 1 టీచర్, టోటల్ 6 కదా. ఇప్పుడు 6 మెంబర్స్, 6 ఇంటూ యావరేజ్ ఇప్పుడు ఎంత 1 పెరిగింది, ఫస్ట్ ఎంత ఉండేది 16 ప్లస్ 1 ఎంత 17 ఇంటూ చేయండి, ఇప్పుడు ఎంత వస్తుంది 102. ఇప్పుడు ఇంక్లూడింగ్ టీచర్తో టోటల్ ఏజ్ అనేది 102 years అయింది. క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ టీచర్? నథింగ్. ఈ రెండింటి డిఫరెన్సే కదా టీచర్, ఎందుకంటే ఇప్పుడు టీచర్ ఏజ్ యాడ్ అవ్వడం వల్ల 80 years నుంచి 102 అయింది. సో డిఫరెన్స్ ఎంత ఇక్కడ 22 years డిఫరెన్స్. సో ఆన్సర్ ఏంది 22 years. ఓకే, మనం కొంచెం వీడియో లెంతీ అయినట్టుగా ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ చేద్దాం. ఓకేనా. సో ఈరోజుకి ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.